స్వామీజీ చాలా మంది గీతా జయంతి సందర్భంగా గీతా పారాయణం, అలాగే గీతా గ్రంథాలకి పూజలు చేస్తూ ఉంటారు. హ్మ్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కూడా ఒక మంచి సముచితమైనటువంటి సందేహం. ఎందుకంటే గీతా జయంతి చేయడమే మనకు అర్థమైంది ఒక విషయం ఏంటంటే, భగవద్గీత కేవలము ఒక జడ పదార్థంగా ఉన్న పుస్తకము కాదు. ఇది చైతన్య స్వరూపము. వాస్తవానికి భగవద్గీత అంటేనే కృష్ణ, కృష్ణ అంటే భగవద్గీత. కాబట్టి భగవద్గీతలో కూడా మీరు ఒక కృష్ణ స్వరూపంగా భావించినప్పుడు దానికి పూజ చేయడం తప్పు లేదు. కానీ కేవలము భగవద్గీతను కేవలము పూజకే మీరు పరిమితం చేస్తే అప్పుడు మీరు తప్పు చేసినట్టు అవుతారు. కాబట్టి మనం ప్రతిసారి కూడాను దేవి నవరాత్రుల్లో 3 రోజులు పార్వతి అంటే దుర్గ పూజ చేస్తాము. 3 రోజులు లక్ష్మీదేవి పూజ చేస్తాము. 3 రోజులు సరస్వతి దేవి పూజ చేస్తాము. అంటే మనకి శక్తి, ఆరోగ్యం కావాలంటే దుర్గా, మనకి ఐశ్వర్య శక్తి నడవాలి కాబట్టి లక్ష్మి, మనకి జ్ఞాన వివేక జ్ఞానం కావాలని సరస్వతి. అదేవిధంగా ప్రతి పుస్తకం కూడాను, ప్రతి కరెన్సీ నోటుకి పుస్తకం అంటే సరస్వతి, కరెన్సీ నోట్ అంటే లక్ష్మీదేవి. అలాంటి భావంతో చేస్తున్నాం. కాబట్టి సనాతన ధర్మంలో మీరు ఇసుక రేణు నుండి అణువు అండపిండ బ్రహ్మాండమంతా ప్రతి అణువులోనూ రెండింటి కలయిక ఉన్నది. ఒకటి పరమాత్మ, 2 పరాశక్తి. ఒకటి శివ, 2 పార్వతి. ఒకటి విష్ణు, ఇంకొకటి లక్ష్మి. ఒకటి బ్రహ్మ, 2 సరస్వతి. అంటే అర్థం ఏంటి? ఈ బ్రహ్మాండం అంతా కూడాను ఒక పరమాత్మ చైతన్యం, ఒకటి శాశ్వతం. మారుతున్నటువంటి ప్రకృతికి శక్తి అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు నా చెయ్యి ఉన్నది. ఈ చెయ్యి ఇలా లేపాను అనుకోండి, ఈ చెయ్యికి ఉన్నటువంటి శక్తి ఇప్పుడు లిఫ్ట్ చేశాను ఇలాగ టేబుల్ అంటే శక్తి. ఈ శక్తి వేరు, చెయ్యి వేరుగా ఉంటాయా? ఉండవు. 2 కలిసే ఉంటాయి. అంటే శివశక్తి 2 వేరు వేరుగా ఉండవు. 2 కలిసే ఉంటాయని చెప్పడానికి అర్ధనారీశ్వరాన్ని తీసుకొచ్చారు మన వాళ్ళు. ఈ రూపాలు ఏవైతే ఉన్నాయో దేవీ దేవతల సకల రూపములన్నీ కూడా యథార్థంగా అలాగే ఉన్నారని కాదు. వారి యొక్క తత్వానికి అనుకూలంగా మహాత్ములు ఆ విధంగా దర్శించారు కాబట్టే ఆయా రూపములుగా ఇప్పుడు మనము పూజిస్తున్నాము. కాబట్టి భగవద్గీతను కూడా ఈ విధంగా పూజించడం అనేది తప్పు కాదు. భగవద్గీత జయంతి రోజున ఆ భగవద్గీత బుక్కుని సాక్షాత్తు గీతామాతగా, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ దాని నుండి ప్రకటమవుతున్నట్టుగా, గీత బోధిస్తున్నట్టుగా ఒక భావన చేసుకోవడం వలన మీలో ఒక స్ఫూర్తి కలుగుతుంది. అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఉత్సాహం కలిగి గీతా తత్వాన్ని నేర్చుకోవడానికి మీకు ప్రేరణ కలగాలి. అందువలన ఆ పూజతో పాటు మనం పారాయణ చేస్తుంటాం. పారాయణ ఎందుకు చేయాలి? గీతా పారాయణం అనేది ఒక యజ్ఞము. దాన్నే స్వాధ్యాయ యజ్ఞము అంటారు. స్వాధ్యాయ యజ్ఞం చేయడం వలన ఆ యొక్క శ్లోకాల పరిచయం మనకి మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ శ్లోకాల పరిచయం మొదలయ్యిందో కొంతకాలంకి దాని యొక్క అర్థం తెలుసుకోవాలనే ఒక ఉత్సాహం, కుతూహలం మనకు కలగాలి. కలగకుండా జీవితాంత పారాయణం చేసినా పూర్తి ప్రయోజనం సిద్ధించదు. కేవలం పూజ చేసినా పూర్తి ప్రయోజనం సిద్ధించదు. కాబట్టి గీతా జయంతి రోజున గీతా పుస్తకమునకు పూజ చెయ్యాలి, గీతా పారాయణం చెయ్యాలి. ఆ శ్లోకాల యొక్క తత్వం తెలుసుకొని యథార్థ బ్రహ్మ విద్య అంటే ఆత్మ విద్య, ఇది నా స్వరూప జ్ఞానము అని తెలుసుకొని ప్రతి క్షణము జీవితంలో ఆ స్మరించుకుంటూ మీరు ఎటువంటి కర్తవ్యం నిర్వర్తించినా మీకు మీ జీవితం అనేది 3 పువ్వులు 6 కాయలు, 6 కాకపోతే 60 కాయలుగా మారుతున్నది. అందువలన కేవలం పారాయణం చేయడం వలన పూర్తి ప్రయోజనం లేదు. కేవలం పూజ వలన పూర్తి ప్రయోజనం లేదు. పూజ చెయ్యాలి, పారాయణం చెయ్యాలి, దాని యొక్క అర్ధ సహితము జ్ఞానాన్ని అధ్యయనం చెయ్యాలి. గీత అధ్యయనం చేయడమే అసలైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భక్తులుగా తెలియజేయబడుతున్నది. ఎందుకంటే దీనిని జ్ఞాన యజ్ఞం అంటారు. ఇప్పుడైతే గీత అధ్యయనం అనేది స్వంతంగా స్వయంగా ఏ వ్యక్తి చేయకూడదు. ఎందుకంటే భగవద్గీత అనేది ఒక పురాణం కాదు. పురాణము ఏదైనా తీసుకుని అనుకోండి, వాళ్ళు ఒక ఆశ్రమం నుండి ఇంకొక ఆశ్రమంకి, ఇంకొక అడవిలోకి వెళ్తుంటారు. అక్కడ అలాగే కథ వెళ్తుంటది. మీరు మర్చిపోయినా, ఇంటికి వెళ్ళి వచ్చినా, వంట చేసుకుని వచ్చినా మళ్ళీ కథ అలాగ వెళ్తూ ఉంటుంది, పురాణ కథలు. కానీ భగవద్గీత అనేది అలాంటిది కాదు, మీ స్వరూప తత్వము. కాబట్టి ఈ భగవద్గీత అనేది ఒక ఋషి
యోగి వాళ్ళ పరంపరలో వచ్చినటువంటి గురు శిష్యుల ద్వారా వచ్చింది ఈ తత్వం మనకి. అంటే నారాయణ నుండి వచ్చింది. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మథాస శిష్యం శ్రీ శంకరాచార్య మతాస్య పద్మపాదం చ అస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి అంటారు. అంటే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి నారాయణ స్వరూపము నుండి ఈ యొక్క విద్య ప్రకటమైంది. అక్కడి నుండి చతుర్ముఖ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ నుండి వశిష్ఠ, వశిష్ఠ నుండి పుత్రుడైనటువంటి శక్తి మహర్షి, శక్తి మహర్షి నుంచి పరాశర, పరాశర నుండి సుఖ, సుఖ నుండి అలాగ వస్తూ వస్తూ గౌడపద మహాత్మ, గౌడపాద నుండి గోవిందపాద, గోవిందపాద నుండి శంకరాచార్య, శంకరాచార్య నుండి నలుగురు శిష్యులైనటువంటి పద్మపాద, తోటక, సురేష, అస్థామలకాది శిష్యుల ద్వారా ఇప్పటి వరకు మన ముందున్నటువంటి గురువు ద్వారా అలాగ ప్రకటమైతూ వచ్చినది. కాబట్టి ఈ తత్వం కేవలము గురుముఖ ద్వారానే తెలుసుకోవాలి. ఎందుకు స్వామీజీ మాకు డబ్బులు ఉన్నాయి, గీత ప్రెస్లో బోలెడిన బుక్కులు ఉన్నాయి, బుక్కులు కొనుక్కొని మేము చదువుకుంటాము, గీత అయిపోతుంది కదా. అయిపోతుంది అంటే నేను ఒక బుక్ చదివాను అనేది మీరు రాసుకోవడానికి అయిపోతుంది. దాని తత్వం మీకేమీ బోధపడదు. ఎందుకు పడదు? భగవద్గీత అనేది మీ యొక్క ఆత్మస్వరూపం గురించి చెప్తుంది. మీ జ్ఞానం ఉందనికి వివేకము. మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పిహెచ్డీలు చేయొచ్చు, కానీ భగవద్గీత సొంతంగా చదవలేవు, అర్థం కాదు. 99% అర్థం కాదు. 1% అర్థమైతే విరుద్ధంగా అర్థం చేసుకుంటావు. అందువలన ఇది కేవలము ఆ తత్వాన్ని దర్శించి జీవిస్తున్నటువంటి మహాత్ముల ద్వారానే భగవద్గీత అనేది జ్ఞానం పొందుతారు. అలాంటి జ్ఞానం పొందిన తర్వాత మీరు కూడా మరికొంతమందికి పంచుకోవడం అనేది జ్ఞానయజ్ఞం అవుతుంది. అందుకే అలాంటి జ్ఞానయజ్ఞం ద్వారే నాకు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు.